హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు పిల్లలు అనేది ఇక్కడ మనకు అమ్మకానికి ఉన్నాయి. ఇవి రైతు వారీగా అయితే ఉన్నాయి మనకి. ఈ మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత అని చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. తర్వాత ఈ డీటెయిల్ చెప్తాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. మీరు ఒకసారి నేను చెప్పే మాటలు వింటూ వీడియో అనేది కూడా చూడండి. గొర్రెలు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా అనేది సపరేట్గా చేస్తున్నా. గొర్రెలు అనేది మీకు చూపిస్తాను. గొర్రెలు చూస్తూ పిల్లలు చూస్తూ నేను చెప్పే మాటలు కూడా మీరు ఒకసారి వినండి. ఓకేనా? ఏం లేదు, ఇక్కడ వచ్చేసి మనకి సేల్స్ వీడియోస్ అనేది ఇంకా మన ఛానల్లో పెట్టాలని అనుకోవడం లేదు కదా. ఎందుకంటే బయట వాళ్ళు వీడియో తీసి మనకు వాట్సాప్ చేసి అన్న వీడియో అప్లోడ్ చేయండి, ప్రమోట్ చేయండి అని పంపిస్తున్నారు. ఏది మామూలుగా ఈ ఫామ్ వీడియోస్ కానీ, ఫామ్లో పొట్టేళ్ళు కానీ, ఏదైనా పక్కన మన సబ్స్క్రైబర్స్ కానీ ఫార్మర్స్ దగ్గర ఏదైనా పొట్టేళ్ళు ఉన్నా వాళ్ళు వీడియో తీసి పంపిస్తున్నారు కదా. అలాంటి వీడియోలు అనేది ఇంకా నేను పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే రీజన్ అయితే చెప్తాను. ఇక్కడ ఒక్క వీడియోని 2-3 ఛానళ్ళకి పంపిస్తున్నారు మీరు. అదే ఒక వీడియో తీసి 2-3 ఛానల్ వాళ్ళకి పంపించేస్తున్నారు. వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు, నేను అప్లోడ్ చేస్తున్నాను. మేము ప్రతిదీ వీడియోలు చూసుకోవాలంటే అతని ఛానల్లో ఏం పెట్టారా అని నేను చూడలేను, నా ఛానల్లో ఏం పెట్టాను వాళ్ళు చూసుకోలేరు. కాబట్టి మీరు పెట్టిన వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నాం. కానీ ఇక్కడ యూట్యూబ్లో కొన్ని రూల్స్ అనేది ఉంటాయి బ్రదర్. ఇక్కడైతే కొన్ని రూల్స్ అనేది ఉంటాయి. ఏంటంటే ఒకే వీడియో 2-3 ఛానల్స్ ఉంటాయి. అవి కాపీ రైట్ వేసి డిలీట్ చేయడం అనేది మన ఛానల్ని డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కాపీ రైట్లు పడ్డాయంటే మన ఛానల్ పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ మన ఛానల్ ఇంతకుముందు డిలీట్ అయిపోయి మళ్ళీ మనం చేయడం వల్ల మంచి పని, మనం ఎలాంటి తప్పులు లేవు కాబట్టి మన ఛానల్ మళ్ళీ మనకు రిటర్న్ అనేది ఇచ్చారు. దానికి రీజన్ కూడా కొన్ని వేరే కారణాలు ఉన్నాయి. మన ఛానల్ పోయేదానికి కొంతమంది రిపోర్ట్స్ పెట్టారంట, చాలా ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు. కానీ మనది ఎలాంటి తప్పు లేదు కాబట్టి మళ్ళీ మన ఛానల్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ మన ఛానల్ పెట్టడానికి కారణం ఒక ఉద్దేశం ఏంటంటే, మాకు గొర్రెలు ఉన్నాయి, మేము రైతుమే కాబట్టి మేము కూడా ఎన్ని కష్టాలు పడతాయి, రైతు కష్టాలు ఎలా ఉంటాయి అనేది నాకు తెలుసు. కాబట్టి మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులకు ఉపయోగపడేలా, అంటే రైతులు అమ్ముకునే జీవాలు ఎలా అమ్ముకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు, దళారులు చేసే పనులకి కొద్దిగా నష్టపోతున్నారు. కాబట్టి ఇలా కాకుండా మనం ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసాం. రైతులకు ఉపయోగపడేలా మన ఛానల్ని స్టార్ట్ చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే రైతులకు ఉపయోగపడాలని మేము వీడియోస్ అనేది పెడుతున్నాం. కానీ సేల్స్ వీడియోస్ పెట్టే వాళ్ళు మాత్రం మీ జీవాలు సేల్ అయ్యేది మాత్రమే చూసుకుంటున్నారు. కానీ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఒకే వీడియోని 2-3 ఛానల్స్ పెట్టకుండా, ఒక వీడియోనే కాకుండా 2-3 విధాలుగా 2-3 వీడియోలు తీసి పక్క వాళ్ళ ఛానల్లో పెట్టండి, నా ఛానల్కి పెట్టండి, ఏదైనా ఉంటే అప్లోడ్ చేస్తాను. కానీ ఒకే వీడియోలు వాళ్ళకి నేను అప్పటికే అడుగుతుంటా, వెంకీ అన్న మీరు ఇదే వీడియో అన్న పక్క వాళ్ళకి ఎవరికైనా పెట్టారా, అలా పెట్టుంటే మేము పెట్టకూడదని అంటే లేదన్నా మేము పెట్టలేదంటారు. కానీ చూస్తే వాళ్ళు అప్లోడ్ చేసేసి ఉంటారు, నేను అప్లోడ్ చేసి ఉంటాను. కాబట్టి ఇవి యూట్యూబ్ వాళ్ళు చెక్ చేశారంటే కాపీ రైట్ వేసి మన ఛానల్ డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. కొంతమంది అడిగారు, వెంకీ అన్న మీరు వీడియోకి అప్లోడ్ చేయడానికి ఎంత తీసుకుంటారన్నారు. నేనైతే ₹1 తీసుకోనన్నా, ఫ్రీగానే మన ఛానల్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అవతల వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారని నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అమౌంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి వీడియో పెట్టి నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా పంపిస్తున్నారు. ఇక్కడ డబ్బుల సమస్య కదన్నా, మాకు కాపీ రైట్ అనేది పడుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ వీడియోస్ అనేది ఆఫ్ చేసి అంటే మాకు ఛానల్కి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఓన్గా నేనే డైరెక్ట్గా వెళ్ళి ఫార్మర్స్ దగ్గర ఉండే జీవాల వీడియోస్ నేనే తీసి మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. మార్కెట్ వీడియోస్ గూడూరు మార్కెటే కాకుండా బయట మార్కెట్లో కూడా ఇంకా తీసేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే గూడూరు మార్కెట్లో రేట్లు, పక్క మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో కూడా అది మీకు చూపిస్తాను. ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా ఇంక నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేస్తాను కదా. ఎందుకంటే టైం కుదరలేదు, ఇంకా మనం ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఇంక ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేది మంచి వీడియోస్ అనేది వస్తాయి. ఓకే బ్రదర్, ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది 36 గొర్రెలు, 16 పిల్లలు అనేది మన కాళ్ళ కిందకు వస్తాయి. ఈ కనిపించే పిల్లలే మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి. ఇవి మనకి జత ప్రైజ్ వచ్చి 29,000గా చెప్తున్నాడు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల, మా విలేజ్కి దగ్గరలో ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి జీవాలు అనేది ఉన్నాయి. కావాలనుకున్న నా నెంబర్ కాల్ చేయండి, పూర్తి డీటెయిల్ చెప్తా. ఇవే కాకుండా వేరే బ్యాచ్లు కూడా రైతు వారీగా అనేది ఉన్నాయి. మేకలైనా గొర్రెలైనా పొట్టేలైనా ఏవైనా కావాలనుకున్నప్పుడు నా నెంబర్ కాల్ చేశారంటే పల్లెల్లో ఫార్మర్ దగ్గర ఉండే జీవాలు అనేది మీకు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తా. ఇంకా నేనే పెట్టే వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి. కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ ఉంటుంది, లేదంటే ఫార్మర్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. ఏదైనా జీవాల దగ్గరకు వచ్చి అన్నీ చూసుకొని అవి కళ్ళు ఉన్నాయా, కాళ్ళు ఏదైనా కొడుతున్నాయా ప్రతిదీ చూసుకొని. ఎందుకంటే వీడియోలో చూసేది వేరే, దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి.
ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని వీడియోస్ ఎందుకు పెట్టడం లేదంటే కాపీ రైట్ పడి డిలీట్ అవుతుంది కాబట్టి మన ఛానల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.